హాయ్ అండి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఇప్పుడు క్రిస్ట్ ఎంపైర్ అడిగిన ప్రశ్నల్లో తప్పేముందండి? నిజంగా ఒక సామాన్యమైన విశ్వాసికి కూడాను ఆలోచింపచేసే ప్రశ్నలు ఆయన అడిగారు. ఆయన ఏమి అడిగారు ముఖ్యంగా మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఓపికతోటి ఆయన విమర్శ చేస్తున్నాడా? ప్రశ్న అడుగుతున్నాడా? విమర్శ చేస్తున్నాడా? క్వశ్చన్ రేజ్ చేస్తున్నాడా? అనేది మనం కొంచెం ఓపికతోటి విన్నట్లయితే మనకి అర్థమవుద్ది. ఆయన ఏమంటున్నారు? హైదరాబాదులోనే మీరందరూ ఎందుకు? ఉత్తరప్రదేశ్లో విపరీతమైన జనాభా ఉన్నారు కదా. జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో విపరీతమైన జనాభా ఉన్నారు కదా. అక్కడికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించి అక్కడ మీరు ఎస్టాబ్లిష్ అవ్వచ్చు కదా. మీరందరూ ఎందుకు హైదరాబాదే కేంద్రంగా ఎందుకు చేసుకుంటున్నారు? మీకు అంటే అక్కడ ఏర్పాటు చేయడానికి ఆర్థిక స్తోమత ఉంది, బలం ఉంది, నైతిక బలం కూడా ఉంది. అలాంటప్పుడు మీరు ఎందుకు అక్కడికెందుకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటించి అక్కడెందుకు సంఘాన్ని కట్టకుండా అక్కడెందుకు సంఘాన్ని ఏర్పాటు చేయకుండా అందరూ కేంద్రంగా హైదరాబాద్ని ఎందుకు తీసుకుంటున్నారా అని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఏం తప్పు కాదండి. అర్థమైందా? ఇంకో క్వశ్చన్ కూడా రేస్ చేశారు ఆయన. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ గురించి మనం మాట్లాడదాం, తర్వాత నెక్స్ట్ దాని గురించి వెళ్దాం. ఆయన మాట్లాడిన దాంట్లో మీరు చూసుకుంటే చాలా క్లియర్గా అక్కడ ఆయన చెప్తున్నారు, ఉత్తరప్రదేశ్లో విపరీతమైన జనాభా ఉన్నారు, అక్కడికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించి ఎంతోమంది ఇంకా దేవుని సువార్త ఎరగని వాళ్ళు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు చెయ్యట్లేదు, హైదరాబాద్ని ఎందుకు కేంద్రంగా చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పాలి. అంతేగాని ఈయన విమర్శిస్తున్నాడు, ఈయన వితండవాదం చేస్తున్నాడు, అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు అని ఇతన్ని మనం విమర్శించడంలో నాకు కొంచెం అజ్ఞానం కనిపెడుతుంది. మరీ మన క్రైస్తవులు ఎందుకు ఇంత అజ్ఞానంగా ఉన్నారా అని నాకైతే అనిపిస్తుంది. ఇకపోతే రెండో క్వశ్చన్ ఏమిటంటే, అనిల్ కుమార్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళనే, పెద్ద పెద్ద సెమినార్ని, పెద్ద పెద్ద స్టేజ్లను ఏర్పాటు చేసి సంఘాలని ఏర్పాటు చేసి అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తా, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని, హోసనా మినిస్ట్రీస్ లాంటి వాళ్ళని, లేకపోతే రాజ్ ప్రకాష్ లాంటి వాళ్ళని, అనిల్ కుమార్ లాంటి వాళ్ళని, సతీష్ కుమార్ లాంటి వాళ్ళని, వీళ్ళని ఎందుకు సందర్శిస్తారు? అంటే ఎప్పుడు వీళ్ళు వాళ్ళ దగ్గరికి, వాళ్ళు వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తుంటారు? చాలామంది ఉన్నారు కదా, చాలామంది చిన్న సేవకులు కూడా ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు వాళ్ళని ప్రోత్సహించడం లేదు, ఎందుకు వాళ్ళని భుజాలు తట్టట్లేదు? వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో సువార్తను ప్రకటిస్తూ పేడ నీళ్ళు ముఖం మీద జల్లించుకుంటున్నారు, చెప్పు దెబ్బలు ముఖం మీద కొట్టించుకుంటున్నారు, విపరీతమైన దూషణకరమైన మాటలతో వాళ్ళు ఎంతగానో బాధించబడుతున్నారు. వాళ్ళు మీకు ఎందుకు గుర్తుకు రారు ఏంటి, వాళ్ళు ఎందుకు మీకు గుర్తుకు రారు అనుకుని ఆయన క్వశ్చన్ రేజ్ చేశారండి. ఒకసారి ఆలోచించండి. గ్రౌండ్ లెవెల్లో సువార్తను మరింతగా ఉధృతంగా తీసుకుని వెళ్ళాలని, మారుమూల ప్రాంతాల్లో కూడా సువార్తని తీసుకుని వెళ్ళాలి, మోసుకుని వెళ్ళాలి అని అడవుల్లాంట ట్రైబల్ ఏరియాస్లో అందరూ వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు, చాలా చిన్న సేవకి. అలాంటి వాళ్ళకి మీరు ప్రోత్సాహం అందించక, కనీసం వాళ్ళకి నైతికంగా కూడా మీరు సపోర్ట్ చేయకుండా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి ఎందుకు మీరు వెళ్తున్నారు అని ఆయన క్వశ్చన్ రేజ్ చేశాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీ వీడియో చూస్తున్న మీరే ఒకవేళ సువార్తను ప్రకటించాలి, దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించాలి అనుకుని మీరు బయలుదేరుతారు, కనీసం మీకు సపోర్ట్ ఉండదు. ఈ కాలంలో ఎలా ఉందంటే అప్పట్లోలా కాదు. అప్పట్లో వాతావరణం వేరేలా ఉండేది, అప్పట్లో పరిస్థితులు వేరేలా ఉండేవి. కాబట్టి అప్పుడు ఒక అంగితోటి, ఒక కర్రతోటి ఒక వస్త్రంతో వెళ్ళి సువార్తను ప్రకటించేటోళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు పరిస్థితులు మారి, ఇప్పుడు ఎవరో ఒకరినొకరు పురుకొలుపుకోవాలి, ఒకరినొకరిని ఆర్థికంగా సహాయం చేసుకోవాలి. అందుకే అంటారు, సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పౌలు గారు ఈ మాటలు చెప్తారు, మీరందరూ ఒకరినొకరు సహకరించుకోండి, ఒకరినొకరు పురుకొలుపుకోండి, వాక్యంతో ఒకరినొకరు సహకరించుకోండి. అందుకనే చెప్తుంటాడు. అంటే రానున్న కాలాలు భయంకరంగా ఉంటాయి కాబట్టి మీరు ఒకరినొకరు సహకరించుకోండి అని చెప్తుంటాడు.
మరి ఎందుకు వీళ్ళు ఆ పెద్ద పెద్ద వాళ్ళనే సహకరిస్తుంటారు, పెద్ద పెద్ద సెమినార్లకే వెళ్ళి వాళ్ళని భుజం తట్టి వాళ్ళని లేపుతుంటారు. అక్కడ క్రీస్తుని లేపబోయి అనిల్ కుమార్ గారు రాజ్ ప్రకాష్ గారిని లేపుతుంటే ఈయన క్వశ్చన్ రేస్ చేయడంలో తప్పేముంది? ఈయన వితండవాదం చేయట్లే, ప్రశ్న అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత వాళ్ళకు ఉంది. కాకపోతే దీనికి భిన్నంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాపీరైట్ ఛానల్ మీద వేస్తున్నారు. సరే, వాళ్ళ ఇష్టం అది. కాపీరైట్ వేస్తే వేయని, తప్పేముంది? వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు వేసారు అంతే. ఇకపోతే క్రిస్ట్ ఎంపైర్ గారు కూడాను అడిగే ప్రశ్నల్లో కొంచెం ఆలోచింపజేస్తాయి. మరి ఎందుకో తెలియదు, చాలామంది వాళ్ళ ఫాలోవర్స్ ఇది ఆలోచించకుండా ఆ ప్రశ్న అడుగుతున్న వారిని ఎందుకు ఇలాగా విమర్శిస్తున్నారు, విమర్శించడం వల్ల మీకు వచ్చేది ఏంటి, మీకు ఒరిగేది ఏంటి అని. సారీ, మీరు అనుకునేది రాంగు. ఆయన విమర్శించట్లేదండి, ఆలోచించమని మీకు చెప్తున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. ఈ ప్రశ్నలను మనం ఆలోచింపేలాగా చేసేలా ఉండాలని ఆయన అభిప్రాయమే తప్ప వాళ్ళు కేవలం పని కట్టుకుని వీళ్ళు విమర్శిస్తే నాకు వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి అనే ఒక మోటివ్ తోటి అయితే నేను చెయ్యట్లే. మీరు గమనించాలి, ఇది మీరు గమనించి ఒకసారి మీరు కూడా ఆలోచించండి, ఎందుకు 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 అని. వీళ్ళు పెద్ద పెద్ద సేవకులు, పెద్ద అంటే వీళ్ళకి ఆర్థికంగా కూడాను చాలా బలంగా ఉన్నవాళ్ళు. వీళ్ళెందుకు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలని ఎంచుకోవట్లేదు? వాళ్ళకి కూడా సువార్త వెళ్ళాలి కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పాలన్నారు కదా. మరి ఎందుకు హైదరాబాద్ని కేంద్రంగా చేసుకుంటున్నారని ఆయన అడుగుతున్నారు. ఒకసారి మనం కూడా ఆలోచించాలండి. హైదరాబాద్లోని ఎందుకు ఓకే దఫాలుగా వెళ్తారు అని ఎప్పుడు సాలెం రాజు గారు ఒక ప్రయత్నం అయితే చేశారు. తమిళనాడుకి వెళ్ళారు, కర్ణాటకలోనే పెట్టారు, ఇప్పుడు తెలంగాణలో కూడా పెడుతున్నారు. ఇప్పుడు 4 రాష్ట్రాలు ఆయన కవర్ చేస్తున్నారు. మరి ఎందుకు రాజ్ ప్రకాష్ లాంటి వాళ్ళు అంతగా చక్కగా వివరించేటోళ్ళు, అంత చక్కగా పలు భాషలు వచ్చేటోళ్ళు ఎందుకు ఈ హైదరాబాద్నే కేంద్రంగా చేసుకుని హైదరాబాద్నే అలాగా పట్టుకుని ఉండడం అని క్రిస్ట్ ఎంపైర్ గారు ఈ విధంగా క్వశ్చన్ వేశారు. సో దీన్ని కొంచెం ఆలోచించండి. ఊరికనే మెసేజ్లు పెట్టి మన ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా మనం ప్రవర్తించకూడదు. ఒకసారి ఆలోచన చేయండి, ఓకేనా? ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఏది నిజమో ఏది అబద్ధమో అనేది మనకి కొంచెం, ఏది వాస్తవం అనేది మనం కొంచెం ఆలోచించగలుగుతాం. సో గమనించండి బ్రదర్స్. సో థ్యాంక్ యూ, మన ఛానల్ని అయితే చూస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు. మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఖచ్చితంగా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ.